మెయిన్ సోర్సెస్ అయితే మాకు ఇదే సార్ 60% సాల్వ్ అయ్యింది సార్. దీనిలో వాటర్ గ్రౌండ్ వాటర్ ఇక్కడ ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి మున్సిపాలిటీ దైవక్షేత్రం. పవిత్రమైన గోదావరిలో తీరాన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలిసినటువంటి దైవక్షేత్రం. ప్రపంచం మొత్తం ఈ దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇంత గొప్ప క్షేత్రంలో నీళ్ళకు సంబంధించిన విషయంలో ఇక్కడ ప్రజలు నీళ్ళకు ఇబ్బంది పడుతున్నారు అంటే గతంలో ప్రభుత్వం పనిచేసిన ప్రజాప్రతినిధులు తలంచుకోవాలి. అరే నేను చెప్తున్నాను, నిన్న 30 నిమిషాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారికి కూడా మాట చెప్పిన, సార్ నాకు సివరేజ్ సంబంధించిన గోదావరి పవిత్రమైన గోదావరి పోతుంది. గతంలో అక్కడ ఉన్నటువంటి సివరేజ్ మొత్తం డైరెక్ట్ నేరుగా పవిత్ర గోదావరి పోతుంది. అక్కడ సివరేజ్ ప్లాంట్ కావాలంటే నేను 17 కోట్ల రూపాయలు ప్రతిపాదన చేసి సంబంధించిన అధికారులు తక్షణమే చెప్పిన, సార్ నేను గత 4-5 సార్లు అడుగుతున్నా, నేను ఇమీడియట్ కావాలంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా పని మీద ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ఆ పనికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంలో ఉన్న అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిష్కారం చేయాలనే విషయంలో నేను మనవి చేసుకుంటూ, ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో ఈ ధర్మపురి ప్రాంతానికి శాస్త్రమైన మంచి పరిష్కారం వచ్చే విధంగా నిధులు తీసుకొస్తానే విషయాన్ని, డ్రైనేజ్ సిస్టాన్ని కూడా సరి చేసే విధంగా నిధులు తీసుకొస్తా. కొంచెం మా మీడియా మిత్రుల ప్రజలకు మనవి చేసేది ఏంటంటే 2014 నుంచి 23 వరకు మొత్తం రాష్ట్ర బడ్జెట్ దోసుకొని రాక్షస పాలన చేసి రాచరిక పరిపాలన చేసినట్టు ప్రభుత్వము ఖాళీ బీరో అప్పచెప్పింది. కొంచెం పైసలు తక్కువ ఉన్నాయి, అందుబాటులో పైసలు బట్టి పని చేస్తా తప్ప పనిని చూసి మీ నాయకుడు ఎప్పుడు కూడా ఎన్నుకోకూడదు. పని ఎక్కడున్నా, ఇబ్బంది ఎక్కడున్నా, ఏ ప్రజలు ప్రశ్నించినా నేను శాసనసభ్యుగా నేనే బాధ్యత. నేను ఎవరి మీద నిందయ్యా. గతంలో డబ్బులు ఎవరైతే కాజేసి ఖాళీ ఖజానా అప్పచెప్పినటువంటి గొప్ప పెద్దలు ఎవరైతే ఉన్నా కూడా వాళ్ళు చేసినట్టు తప్పును ప్రజలకు చెప్తాను తప్ప ఖాళీ ఖజానా అయిందని పని చేయను. ఇప్పుడు నేను ఈ రోజు ధర్మపురి మున్సిపాలిటీ 15 నెలల లోపల సుమారు లక్షలాది రూపాయలు సీసీ రోడ్లు పెట్టిన. నేను ప్రత్యేకంగా బోర్వెల్స్కు సుమారు 1,60,00,000 రూపాయల బోర్వెల్స్ ఇచ్చిన ఎస్డిఎఫ్లో. ఎక్కడ కూడా ఎంత ఆర్థికంగా భారం ఉన్నా మీ శాసనసభ్యుడుగా నాకు బాధ్యత అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, ఈ మంచినీళ్ళ సమస్య సాధ్యమంత తొందరగా పరిష్కారం చేస్తానని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు, ధర్మపురి ప్రజలకు, గ్రామాల్లో